Hey, had to tell her she should act right. She just wanna talk about the time we had last night. Baby, been fuck, you feelings the way she suck my spine, it's a spiritual. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీకు ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉంది ఆ వీడియో వచ్చేసి. సో ఆ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలా మందికి అయితే తెలుస్తలేదు. సో ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. సో గైస్, మీరు అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళేసి నాకు మెసేజ్ చేస్తే మీకు పర్సనల్గా కూడా అయితే మీకు కాంటాక్ట్ అయితే అవుతాను. సో గైస్, ఏమాత్రం ఆలోచన వీడియో స్టార్ట్ చేద్దాం. సో వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేస్తే నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది. సో గైస్, ఏమాత్రం ఆలోచన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్లో వచ్చేసి మనకి ఎడిట్ జోన్ అని ట్యాప్ చేస్తే నా అకౌంట్ వస్తుంది. లేదా మీకు వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో కింద వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో అక్కడ మెన్షన్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళేసి దాన్ని ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇది ట్రెండింగ్ వీడియో అనమాట. సో ఫస్ట్లోనే ఉంది. సో ఆ వీడియో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. సో ఈ ఎఫెక్ట్ అనమాట. సో ఈ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అనేది ఆప్షన్ వస్తుంది చూడండి. సో ఆ యూజ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీకు ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ యాడ్ మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా లాస్ట్లో. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత కిందకి ఇలా స్క్రాల్ చేస్తే మీ ఫొటోస్ అయితే వస్తాయి. సో మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అయితే. సో ఇలా ఫోటో అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్ పైన ఉంది కదా, ఎఫెక్ట్ ఇక్కడ అయిపోయింది. ఆ స్టాప్ బటన్ మీద ట్యాప్ చేయగానే మనకి ఎడిటింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ సో ప్రాసెసింగ్ చేయండి. సో చేయగానే ఇక్కడ చూసుకొని మీకు ఆటోమేటిక్గా వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. సో గైస్, చూసారు కదా, ఇలా ఒక వీడియోని అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. సో గైస్, చూసారు కదా, చాలా సింపుల్. సో వీడియో నచ్చకపోతే లైక్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.